హాయ్ అండి, కాణిపాకం వినాయక స్వామి దగ్గర ఇది ఒక టెంపుల్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో టెంపుల్. చుట్టూ ఇంకా ఇక్కడ ఒక అమ్మవారు, ఇక్కడ చూడండి పెద్దగా అమ్మవారు ఎట్లా పెట్టిరా. గణపయ్యలు అయితే మస్తు మంది రండి. ఇక కుమారస్వామి చూడండి. ఇక గణపయ్యాలని చూడండి ఎట్లా. అక్కడికి ఫోన్ తీసుకుపోనియలేదు కానీ ఇక్కడికి తీసుకుపోనిస్తారండి. ఇక్కడికి తీసుకుపోనిస్తారు. బాగుంది కదా గుడి కానీ టెంపుల్ కానీ. కానీ స్వామివారి దర్శనం జరిగిందండి, ఎంత బాగా జరిగిందో. ఇది ఏంటిది, ఇది ఏం చెట్టు? జమ్మి చెట్టు ఉన్నట్టుందండి, జమ్మి చెట్టు ఇది. జమ్మి రాలే, ఇది మోదుగు చెట్టు అండి. మన ఊర్లలో మోదుగు చెట్టు కానట్టుందండి. ఏమో నాకైతే తెలియట్లేదు, మరి ఏం చెట్టు మీరే చెప్పాలి. గణపయ్య చూడండి ఎట్లా కూర్చున్నాడా. చుట్టూ శివలింగాలు నంది, శివలింగాలు నంది. ఈయన చూడండి హంస నెమలి వాహనం పైన కుమారస్వామి. అందంగా కనిపిస్తుంది కదండి. ఇది గోపురం. అక్కడ శివయ్య ఉన్నాడు చూడండి. ఓ కనిపించట్లేదండి. ఓయ్ ఫస్ట్ ఇద్దరు తీసి మళ్ళీ అస్సలు కనిపించ చూడండి. ఎలక వాహనం పైన కూర్చున్నాడు. ఎలకకు తోకిరు కొట్టిరండి ఎవరో. పిల్లల గ్రోవి ఊదుతాండు, డోలు వాయిస్తాండు. గద అదేంటిదండి, కత్తి అంటే వేద గణపయ్య అన్నట్టు. వేదాలు పట్టుకున్నాడు. ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి గణపయ్య. వీళ్ళ తండ్రిని చూస్తారా అండి, గణపయ్య తండ్రి శివయ్య అని చూడండి. ఓం నమ శివాయ. వీణ గణపయ్య. ఇది మహానందిలో కూడా ఇట్లనే పెట్టిరండి సేమ్. గోపురం మాత్రం మస్తు చేసిరండి. ఎంత బాగుందో చూడండి గోపురం. బొమ్మలు బాగా పెట్టారు అందరినీ. నందీశ్వరిని చూడండి. ఇది శివాలయం. గణపయ్య కాడ శివుడు లేకుంటే ఎట్లుంటుందండి, తండ్రిని పెట్టుకున్నాండి పక్కన. కాణిపాక గణపయ్య. ఇటు శివయ్య, ఇటు గణపయ్య, అటు అన్న కుమారస్వామి, ఇటు నందీశ్వరుడు పెద్దగా, అటు అమ్మవారు, అటు అమ్మవారు. బాగుంది కదా. బాయ్. చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను దర్శనానికి వెళ్తున్నా.